ఎలక్షన్ కమిషన్కి ఎందుకని వివిప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టండి అని అడగరు? అంటే నెక్స్ట్ ఎలక్షన్ కన్నా మీరు ఒక పక్క హర్యానా ఫైల్స్ తీసుకొస్తారు, ఒక పక్క కర్ణాటకలో జరిగినాయి అని చూపిస్తున్నారు, బట్ రన్నింగ్లో ఉన్న బీహార్ ఎలక్షన్లో వివిప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని అడగలేదు కదా రాహుల్ గాంధీ గారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంగ్రెస్ అని అడగట్లేదు సార్, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్, అంటే దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీస్ మొత్తానికి లీడర్ అయిన రాహుల్ గాంధీ గారు దీన్ని అడ్రస్ చేయాలి కదా అనేది నా ఉద్దేశం. కరెక్ట్. ఇక్కడ మీరు రెండు విషయాలు మీరు చెప్పిన దాన్ని అగ్రీ చేస్తుండే ఒక పాయింట్ చెప్తారు. రాహుల్ గాంధీ గారు అన్నది ఏంటంటే ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఓటర్లు దగ్గర దగ్గర 15 నుంచి 18%, 20% వరకు దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ ఓటర్ స్థానికంగా అక్కడ ఉండడు కానీ ఓటేస్తాడు. దానివల్ల మాకు దెబ్బ తగులుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచ మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది అన్నారు. మీరు అడిగినది కూడా ఎలక్షన్ లో ఓటు పడడమే కాదు, ఆ ఓటు పడ్డ దాన్ని రేపు మనం వాళ్ళు వీవీప్యాట్ కౌంటింగ్ చేస్తే కూడా అసలు అక్కడ ఈవీఎం స్కామ్ ఏమైనా జరిగిందా అనేటువంటి కూడా తెలుస్తుంది అనేది మీరు అన్ని డిబేట్ కూడా కరెక్ట్. దాని మీద కూడా లార్జర్ పర్స్పెక్టివ్ లో యాక్చువల్ గా ప్రజలంతా కానీ పార్టీలంతా ఏకమై ఈ నిర్ణయాన్ని ఇంపోజ్ చేయాలనేది మేము కూడా కోరుకుంటున్నాం. రైట్. ఒకసారి కిషోర్ గారి దగ్గర. కిషోర్ గారు, ఇందాక యూ హావ్ రైజ్డ్ అన్ అబ్జెక్షన్. ఒకటి కాంగ్రెస్ వెరీ సెలెక్టివ్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ అదేమంటారు ఎస్ఐఆర్ బాగుంటే ఎస్ఐఆర్ ని చేయడము, ఆ ఇష్యూని రేజ్ చేసి లేకపోతే ఓట్ చోరీ అన్నావో లేకపోతే ఓట్ జనాధికారి యాత్ర అని బీహార్ లో చేసినాక అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే ఆయన 50 రోజులు బయటికి మంచి పీక్ ఆఫ్ ద ఎలక్షన్స్ లో 45 డేస్ కనపడలేదు సార్. ఎందుకు పోయినాడు సార్? అంటే ఆయన కాదు ఓవర్సీస్ క్యాంపెయిన్ చేస్తున్నాడా? 40 ఇంత బాగా పాజిటివ్ ఉండి జనాధికారి యాత్ర సక్సెస్ అయ్యిండే నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే తేజస్వి యాదవ్ ఫోన్ కూడా ఎత్తలేదంట. ఓకే, అలాంటి విషయాలు ఈరోజు చూడండి ఘోరాది ఘోరంగా వస్తుంది. కాంగ్రెస్ గతంలో 19 సీట్లు ఉండింది బీహార్ లో, ఈసారి 7 సీట్లు యాజ్ ఆఫ్ నో లీడ్స్ 7 చూపిస్తుంది. అంటే సింగిల్ డబుల్ డిజిట్ కూడా టచ్ కాదు కాంగ్రెస్. సో ఆ విధంగా ఇంకోటి చెప్తున్నారు ఎవరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, రేపు మొత్తం ఎలక్షన్ ఉందనగా ఈరోజు బాంబ్ బ్లాస్ట్ బీజేపీ చేపించినట్ట. బీజేపీ వాట్ ఈస్ మెసేజ్ యూ వాంట్ టు క్యారీ? గతంలో ఏమైనా కాంగ్రెస్ ఇట్లా చేపించిందా? ఇప్పుడు మా బాంబే పేలుళ్ళు కానీ లేకపోతే రెగ్యులర్ బాంబు పేలుళ్ళు అంతా ఎలక్షన్ కోసం చూసుకుంటా ఉన్నారు మీరు. సీరియస్ గా బాంబ్ బ్లాస్ట్ చాలా జరిగాయి కదా, ఏం మాట్లాడతారండి? దానికి కూడా బీజేపీ కాపాదించడము, రూలింగ్ పార్టీ కాపాదించడము, రేపు మొత్తం ఎలక్షన్ ఉన్నది బాంబ్ బ్లాస్ట్ అంట. ఇది స్ట్రాటజీ. వాట్ డూ యూ మీన్? అంటే దగ్గరుండి చేసి బాంబ్ బ్లాస్ట్ ఏమని చెప్పారా? మరి చెప్పాల్సింది కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అన్నప్పుడు మీ ముస్లింస్ చెప్పాల్సింది బాంబులా చేయొద్దండి బీజేపీ ఓటు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పకూడదు సార్. వాసు గారు వాళ్ళ ముస్లింస్ చెప్పాల్సింది కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ కదా. వాళ్ళ ముస్లింస్ చెప్పాల్సింది బాంబులా జోలి పోతుండే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, పోలరైజేషన్ అవుతుందని. ఏం మాట్లాడుతారు నాకు అర్థం కాలే. ఇప్పుడు 2500 మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం కావట్లేదు. చెప్పండి. సరే ఆయన చెప్పనియండి. కిషోర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు రైట్, దట్ ఇస్ ఓకే. కానీ ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీకే ఆయన మీరు అడిగిన దానికి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం వినండి, మీరే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వినండి కిషోర్ గారు, ఒక్క నిమిషం వినండి. సరే ఒకే ఒక్క నిమిషం, ఆయన ఏదో చెప్తారు కదా వినండి, మళ్ళీ మీరే మాట్లాడండి. ఆయన ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. నేను అంత తొందరగా పేషెన్స్ వదులుకోను, మీరు వినండి. మీరు వినండి. You are making a debate, you are making a conversation which is not going to make any value. You are talking in a direction కిషోర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన దానికి ఆయన ఏదో చెప్తున్నారు, అది విన్న తర్వాత మీరే మాట్లాడండి అంటున్నా. ఆయన వినండి, మీరు అడిగిన దానికే చెప్తున్నారు ఆయన. చెప్పండి పవన్ గారు. వాసుదేవ్ గారు, బీజేపీ ప్రభుత్వం అనేది బేసిక్ గా దాని ఫండమెంటల్ గా దాని ఫౌండేషన్ వచ్చేదే మతవాదం. ఎందుకంటే వాళ్ళు చెప్పేదే మొత్తం మతం గురించి, హిందుత్వం డేంజర్ లో ఉంది, హిందుత్వాన్ని కాపాడు. ప్రధానమంత్రి హిందువే, హోంమంత్రి హిందువే,
అయినా కూడా మనకు యూరి దాడి జరిగింది, కార్గిల్ దాడి జరిగింది, పుల్వామా దాడి జరిగింది, అమర్నాథ్ దాడి జరిగింది, పఠాన్కోట్ జరిగింది, పార్లమెంట్ మీద దాడి జరిగింది, అక్షర్ధామ్ దాడి జరిగింది, కాందాహార్ హైజాక్ అయింది, పహల్గామ్ దాడి జరిగింది, ఎర్రకోట్లో బాంబింగ్. సో ఏంటి, వాట్ ఈస్ ది డైరెక్టివ్? నేను అనేది ఏంటంటే ఇంతకుముందు వారు అంటా ఉన్నాను, ముస్లింలే మరి కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు కదా, మరి మీరు ఎందుకు చెప్పలేదు ముస్లింలకు? ఎంత ఎంత అసలు అదేమన్నా క్లూ ఉంటుందా? అదేమన్నా క్లూ ఉన్న డైరెక్షన్ అయినా? నేను అనేది ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మీరు దాన్ని డిబేట్ చేయండి, అనవసరంగా దాన్ని డీరేజ్ చేయండి. నేను అనేది ఏంటంటే ముస్లింలే దాడి చేసిండ్రు అనుకున్నాం, రైట్? వాళ్ళకి తెలియదా రేపు బీహార్లో ఎలక్షన్ ఉంది, వీళ్ళు దాడి చేస్తే మన మీద వ్యతిరేకత జరిగి, బీహార్ అనేది మీరు చూస్తే చాలా మంది అక్కడి నుంచి ఫోర్సెస్ లో ఉంటారు, ఆర్మ్ ఫోర్సెస్ లో అక్కడి నుంచి ఎక్కువ మంది పార్టిసిపేషన్. భారతదేశం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సౌత్ కి నార్త్ కి డిఫరెన్సెస్, ఈస్టర్న్ సైడ్ చాలా డిఫరెన్సెస్. బీహార్ చాలా మంది కూడా రెజిమెంట్ లో కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఎక్కువ ఉంది. సో బీహార్ లో మీరు ఎక్కువగా చూస్తే చాలా అంటే 4-5 ఇండ్ల నుంచి ఒక అతను కంపల్సరీ ఆర్మీలో అట్లా కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు మరి నిజంగా వాడికి తెలీదా ముస్లిం వాళ్ళే చేసిందని అనుకుందాం ఫర్ సెకండ్, ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి ముస్లిం వాళ్ళు చేసేవాడు. మరి ముస్లిం వాదం నాదైతే, నేను నిజంగా బీజేపీని ఓడగొట్టాలనుకుంటే ఒక్క ఎలక్షన్ రోజు ముందు బాంబ్లాస్ట్ చేస్తే 24 మంది చనిపోతే దాని ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల హిందుత్వ ఓటు కన్సాలిడేట్ అయ్యి బీజేపీకి పడుతుంది, దానివల్ల బీజేపీ గెలుస్తుందని మరి వాడికి తెలియదు అంటారా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. నేను దాన్ని రిలేటెడ్ గా బీజేపీ చేసింది, బీజేపీ చేస్తుందని నేను ఎక్కడ అనట్లేదు. నేను అనేది దీని ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే ఓటర్ని ఎట్లా ఒక పర్స్పెక్టివ్. మీరు ఇంతకుముందు అన్నట్టు ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇంకో అనలిస్ట్ గారు ఏమంటున్నారు, ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్ లో ముస్లింలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అనేటువంటి వాదన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ బీహార్ లో జరిగి, బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ బీజేపీ పార్టీకి కానీ ఇంకా అక్కడ కూటమికి పోయినాయి అనే పర్స్పెక్టివ్ లో నేను ఒక లైన్ చెప్తాను. అంటే ఒక ఇంపాక్ట్, నేషనల్ వైజ్ ఇంపాక్ట్, ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది, అంతేగాని ఒక స్టేట్మెంట్స్ ఇంపాక్ట్, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్, అంత క్లౌడింగ్ అనేది జరగదు. ఏదో పొలిటికల్ క్లౌడింగ్ కోసం ఆ ఏరియా వైజ్ మనం అక్కడ ఉన్నటువంటి పర్సంటేజెస్ ని బట్టి మనం కాపాడుకోవాలనుకుంటాం. అవును, తప్పే ఉంది, కాంగ్రెస్ పార్టీ 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి కిషోర్ గారు కిషోర్ గారు వాసు గారు నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఆయన చెప్పిన దానికి ఆయనే చెప్పాడు, రేపు ఎలక్షన్ ఉందనగా జరిగింది అంటే అది ఏ విధంగా ఇండికేషన్ ఇచ్చినట్లెక్క అంటే బీజేపీ ఏమైనా చేయించిందా? దాని మెసేజ్ ఏంది, అది ఏం చెప్పినట్టు? అదేమైనా రిలవెన్సా? రేపు ఎలక్షన్ ఉందనగా జరిగిందంటే ఒక్కోసారి ఇంత పెద్ద దేశంలో ఎక్కడో చోట సడన్ గా జరుగుతాయి. అది రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి ఈరోజు జరిగింది అని అనడం అని దాని వల్ల నేను చెప్పాను. ఒకటి. రెండోది, అక్కడ చూడండి, ఘోరంగా 7 సీట్లకు వచ్చిన కాంగ్రెస్. ఇంకొకటి చెప్పండి, మహారాష్ట్ర ఎలక్షన్ లో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఎందుకు బీహార్ పోలే? బీహార్ డిఎన్ఏ బాగాలేదు, బీహార్ పనికిరాని డిఎన్ఏ అన్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా రావద్దండి, ఆడ ఉండే తేజస్వి యాదవ్ కూడా రావద్దని చెప్పినారు. ఎందుకు పోలేదు చెప్పండి? బీహార్ ఎలక్షన్ కూడా పోవచ్చు ప్రచారానికి, వేరే స్టేట్ పోతున్నాడు కదా. మహారాష్ట్ర పోయినట్టు లేదు రేవంత్ రెడ్డి ప్రచారానికి. ఏమే వాసు గారు చెప్పండి, ఇప్పుడు ఆయన ఇంపాక్ట్ అంత ఉంటే అరే ఏమాట చెప్పండి. బీహార్ ఒక నిమిషం అండి, బీహార్ వాళ్ళందరూ కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉండే వ్యక్తి, మరి బీహార్ డిఎన్ఏ బాగాలేదు ఎందుకన్నారు మీ ముఖ్యమంత్రి? బీహార్ వాళ్ళని కిందపరిచాడు కాదా? అవన్నీ పనిచేస్తున్నాయి.